హాయ్ హలో పద్యాలు రాసేసుకుందామా. ఈరోజు పద్యం ఏంటో చూద్దామా. కొత్త పద్యాలు రాసుకుంటున్నాము. మనం తెలిసినవి రాసుకుంటున్నాం, తెలియనివి రాసుకుంటున్నాం. అద్భుతమైన పద్యాలు ఎన్నెన్నో మనం రాసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం ఏమిటంటే, ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి యందు ఉండు ప్రాణము ఒక్కటే. అలాగే అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. అద్భుతం కదా. రాసుకుందాం మరి పద్యం. పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా. అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా
పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. ఉపయోగించడి బంగారం ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను శరీరములు వేరుగా ఉన్నను వారి అందలి ప్రాణము ఒక్కటే. వారి అందలి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు అనేక రకముల భోజన పదార్థములు వేరు విధములుగా కనిపించినను వేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా ప్రపంచమంతా వేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. ఒక్కటే అని భావము. ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన అర్థమో కదా. ఒకసారి పద్యం భావం అర్థం ఒకసారి చూసేసుకున్నావా? పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం
ఒకటి. అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించెడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి అందరి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. హాయ్, హలో. పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏంటో చూద్దామా? కొత్త పద్యాలు రాసుకుంటున్నాము. మనం తెలిసినవి రాసుకుంటున్నాం, తెలియనివి రాసుకుంటున్నాం. అద్భుతమైన పద్యాలు ఎన్నెన్నో మనం రాసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం: పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం ఏమిటంటే, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి యందు ఉండు ప్రాణము ఒక్కటే. అలాగే అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. అద్భుతం కదా? రాసుకుందాం మరి పద్యం. పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పలు తొడవులు వేరు బంగారం ఒకటి. పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి. అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము:
ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. ఉపయోగించడి బంగారం ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను శరీరములు వేరుగా ఉన్నను వారి అందరి ప్రాణము ఒక్కటే. వారి అందరి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు అనేక రకముల భోజన పదార్థములు వేరు విధములుగా కనిపించినను వేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా ప్రపంచమంతా వేరుగా
కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. ఒక్కటే అని భావము. ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన అర్థమో కదా. ఒకసారి పద్యం భావం అర్థం ఒకసారి చూసేసుకున్నావా? పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు యాకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించెడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి అందరి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. హాయ్, హలో. పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏంటో చూద్దామా? కొత్త పద్యాలు రాసుకుంటున్నాము మనం. తెలిసినవి రాసుకుంటున్నాం, తెలియనివి రాసుకుంటున్నాం. అద్భుతమైన పద్యాలు ఎన్నెన్నో మనం రాసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం: పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం ఏమిటంటే, ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి యందు ఉండు ప్రాణము ఒక్కటే. అలాగే అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. అద్భుతం కదా. రాసుకుందాం మరి పద్యం. పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి.
అరయ తిండ్లు వేరు యాకలి ఒకటిరా. అరయ తిండ్లు వేరు యాకలి ఒకటిరా. విశ్వదాభిరామ. వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పలు రకములైన నగలున్నా పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. ఉపయోగించడి బంగారం ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను శరీరములు వేరుగా ఉన్నను వారి అందలి ప్రాణము ఒక్కటే. వారి అందలి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు అనేక రకముల భోజన పదార్థములు వేరు విధములుగా కనిపించినను వేరు
కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా ప్రపంచమంతా వేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. ఒక్కటే అని భావము. ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన అర్థమో కదా. ఒకసారి పద్యం భావం అర్థం ఒకసారి చూసేసుకున్నావా? పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించెడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి అందరి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. హాయ్, హలో. పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏంటో చూద్దామా? కొత్త కొత్త పద్యాలు రాసుకుంటున్నాము మనం. తెలిసినవి రాసుకుంటున్నాం, తెలియనివి రాసుకుంటున్నాం. అద్భుతమైన పద్యాలు ఎన్నెన్నో మనం రాసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం: పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం ఏమిటంటే, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి యందు ఉండు ప్రాణము ఒక్కటే. అలాగే అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. అద్భుతం కదా. రాసుకుందాం మరి పద్యం. పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి,
తొడవులు వేరు బంగారం ఒకటి పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి అరయ తిండ్లు వేరు యాకలి ఒకటిరా అరయ తిండ్లు వేరు యాకలి ఒకటిరా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము ఓ వేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పలు రకములైన నగలున్నా పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే ఉపయోగించడి బంగారం ఒక్కటే అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను శరీరములు వేరుగా ఉన్నను వారి అందరి ప్రాణము ఒక్కటే వారి అందరి
ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు అనేక రకముల భోజన పదార్థములు వేరు విధములుగా కనిపించినను వేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా ప్రపంచమంతా వేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. ఒక్కటే అని భావము. ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన అర్థమో కదా. ఒకసారి పద్యం భావం అర్థం ఒకసారి చూసేసుకున్నావా? పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించెడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి అందరి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. హాయ్, హలో. పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏంటో చూద్దామా? కొత్త కొత్త పద్యాలు రాసుకుంటున్నాము మనం. తెలిసినవి రాసుకుంటున్నాం, తెలియనివి రాసుకుంటున్నాం. అద్భుతమైన పద్యాలు ఎన్నెన్నో మనం రాసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం, పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం ఏమిటంటే, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి యందు ఉండు ప్రాణము ఒక్కటే. అలాగే
అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్న వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. అద్భుతం కదా. రాసుకుందాం మరి పద్యం. పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి. పలు తొడవులు వేరు బంగారం ఒకటి. పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి. పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి. అరయ తిండ్లు వేరు యాకలి ఒకటిరా. అరయ తిండ్లు వేరు యాకలి ఒకటిరా. విశ్వదాభిరామ. వినురవేమా. తాత్పర్యము. ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పలు రకములైన నగలున్నా పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. ఉపయోగించడి బంగారం ఒక్కటే.
అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వేరుగా ఉన్నను వారి అందలి ప్రాణము ఒక్కటే. వారి అందలి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు వేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా ప్రపంచమంతా వేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. ఒక్కటే అని భావము. ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన అర్థమో కదా. ఒకసారి పద్యం భావం అర్థం ఒకసారి చూసేసుకున్నావా? పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి అందరి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము.
హాయ్ హలో. పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏంటో చూద్దామా? కొత్త కొత్త పద్యాలు రాసుకుంటున్నాము మనం. తెలిసినవి రాసుకుంటున్నాము, తెలియనివి రాసుకుంటున్నాము. అద్భుతమైన పద్యాలు ఎన్నెన్నో మనం రాసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం, పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం ఏమిటంటే, ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి యందు ఉండు ప్రాణము ఒక్కటే. అలాగే అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. అద్భుతం కదా? రాసుకుందాం మరి పద్యం. పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి, పరగ ఘటము వేరు ప్రాణం ఒకటి. అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా
పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించడి బంగారము ఒక్కటే. ఉపయోగించడి బంగారం ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వేరుగా ఉన్నను వారి అందలి ప్రాణము ఒక్కటే. వారి అందలి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు వేరు విధములుగా కనిపించినను వేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా ప్రపంచమంతా వేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము. ఒక్కటే అని భావము. ఎంత అద్భుతమైన పద్యమో, ఎంత అద్భుతమైన అర్థమో కదా. ఒకసారి పద్యం భావం మొత్తం ఒకసారి చూసేసుకున్నావా? పద్యము భావము. పలు తొడవులు వేరు బంగారం ఒకటి, పరగ ఘటము వేరు
ప్రాణం ఒకటి. అరయ తిండ్లు వేరు ఆకలి ఒకటిరా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పలు రకములైన నగలున్నా ఆ నగలను తయారు చేయుటకు ఉపయోగించెడి బంగారము ఒక్కటే. అట్లే జీవులందరి యొక్క శరీరములు వేరువేరుగా ఉన్నను వారి అందరి ప్రాణము ఒక్కటే. అనేక రకముల భోజన పదార్థములు వేరువేరు విధములుగా కనిపించినను అందరిలో ఉండే ఆకలి ఒక్కటే. ప్రపంచమంతా వేరువేరుగా కనిపిస్తున్నా వారి ఆత్మ విచారము ఒక్కటే అని భావము.